హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కొరుట్లలో ఉన్నటువంటి వెరైటీ గణపతిని చూపించడానికి కొరుట్లకైతే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కటి వెరైటీ గణపతులు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. కొరుట్ల అంటే పెద్ద పెద్ద గణపతులు చేస్తారు అని అనుకుంటాం, కానీ ఇక్కడ పెట్టడం మాత్రం చిన్న చిన్న గణపతులే పెడతారు. కానీ వెరైటీగా ఒక్కొక్క గణపతి చూస్తే వావ్ అనాల్సిందేగా మనకైతే ఈ గణపతులను వీళ్ళు ప్రతిష్ఠిస్తారు. ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. వినాయకుడికి ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అన్ని పేర్ల మాదిరిగానే కొరుట్లలో మాత్రము అన్ని రకాలుగా గణపతులను అయితే ప్రతిష్ఠించారు. మన కొరుట్ల గ్రీన్ హోప్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఈ గణపతి పర్యావరణాన్ని సంరక్షించాలి అని చెట్టు రూపంలో గణపతిని అయితే తయారు చేశారు. ఈ గణపతి మొత్తము చెట్టు మొదలు ఎలా ఉంటుందో కొమ్మలు ఎలా ఉంటాయో అనేటువంటిది ఈ గణపతి రూపంలో అయితే మనకు కనబడుతుంది. మొత్తానికి పర్యావరణాన్ని సంరక్షించాలి అని, చెట్లను కాపాడాలి అని వీళ్ళైతే మంచి సందేశాత్మకం అయితే మనకు చూపెడుతున్నారు. ఈ గణపతి దగ్గరనైతే డెకరేషన్ అయితే మొత్తం వేరే లెవెల్లో వేసి పెట్టేసిరు. సింహసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణపతి దగ్గర అయితే మండపాన్ని విద్యుత్ లైట్లతో అంబ్రిల్లాలో సహాయంతో మంచి లైటింగ్ సెట్టింగ్ అయితే వేశారు. లోపల థర్మాకోల్ తోటి సెట్టింగ్ తయారు చేసి శివలింగం ముందర గణపతి లైటింగ్లో దగదగ మెరిసిపోతున్నాడు. చూడడానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్లు దర్శనమిస్తున్నాడు గణపయ్య. మన ముందర భారీ ఎత్తున కనబడుతున్నటువంటి గణపతి అయితే కొరుట్ల గరుడ బాయ్స్ యూత్కు సంబంధించిన గణపతి. ఈ గణపతి హైట్ వచ్చేసి సుమారు 24 ఫీట్లు ఉంటుందని యూత్ సభ్యులు మనకు తెలిపారు. అతిపెద్ద గణపతిగా ఉన్న ఈ విగ్రహం ముందర గుర్రాలను గణపతి తోలుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ గణపతి అయితే వచ్చేసి కామనపేంట యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి. ఈ గణపతి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక వెరైటీ గణపతిని అయితే ప్రతిష్ఠిస్తారట. ఈ సంవత్సరం వీళ్ళ గణపతి వచ్చేసి అడవిలో హనుమాన్ ధ్యానం చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. హనుమాన్ ముందర వినాయకుడిని అయితే హనుమాను గదను పట్టుకొని కూర్చొని ఉన్నట్టు దర్శనమిస్తున్నాడు. వీళ్ళు కూడా విభిన్నంగా ఆలోచన చేసి గణపతిని అయితే కొలుస్తున్నారు. ఈ సెట్టింగ్లో కనిపిస్తున్నది త్రిశూల్ యూత్ సంబంధించినటువంటి గణపతి. ఈ గణపతికి పేరైతే శ్రీకృష్ణ జగన్నాథుడి గణపతి అని పిలుస్తున్నారు వీళ్ళు. శ్రీకృష్ణుడు మనకు చెప్పినటువంటి బోధనలన్నింటినీ వీళ్ళు అక్కడ మనకు షెడ్డులో ఉంచడం జరిగింది. కళ్ళకు కట్టేలా వీళ్ళు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వచ్చే భక్తులకైతే చరిత్రను అయితే తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుడు జగన్నాథుడు అంటే హరే కృష్ణ జగన్నాథ విగ్రహం అయితే ఎలా ఉంటుందో అలాగా మన గణపయ్యని అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఈ గణపతి అయితే యువతరం యూత్ వాళ్ళు ప్రతిష్ఠించినది. ఇందులో ఒక పక్కన అయోధ్య బాలరాముడు, మరో పక్కన శివలింగంని పెట్టారు. మధ్యలో శివుడు పార్వతుల దగ్గర చిన్నారి గణపయ్య ఉన్నట్లు
వీరు మనకైతే ఈ గణపతిని పెట్టి దర్శనమిస్తున్నారు. అందరినీ చల్లగా చూసే దేవుణ్ణి మాత్రం మన నవతరం యూత్ వాళ్ళు వినూత్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ దేవుణ్ణి చల్లగా ఉంచుతున్నారు. దేవుని ప్రతిమను ఐస్తో ఏర్పాటు చేసి దేవుణ్ణి వీళ్ళైతే చల్లగా కాపాడుతున్నారు. ఇందులో ఏసీలను కూడా ఏర్పాటు చేసి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో చల్లగా కాపాడు తండ్రి అంటూ వేడుకుంటున్నారు. ఇది నవతరం యూత్ వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహము. ఇక మరో గణపతి అయితే వచ్చేసి గోడలవాడ యూత్. పేరులోనే వెరైటీ ఉంది, వాళ్ళ ఆలోచన కూడా వెరైటీగానే ఉంది. సమాజం కోసం ఉపయోగపడేలా ఆలోచించి గణపతిని అయితే డాక్టర్ గణపయ్యగా ప్రతిష్ఠించారు. డాక్టర్ పోలియో చుక్కలను వేస్తున్నట్లు ప్రక్కన తల్లిదండ్రులు, ఆశా వర్కరు, చిన్నపిల్లలు విగ్రహాలను పెట్టేసి 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని గొప్ప సెట్టింగ్ అయితే వేసి మంచి సందేశాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది దుర్గా కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి గణపతి. భారీ గణపతి, మహారాష్ట్ర స్టైల్లో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపయ్య ఆకారంలోనైతే దర్శనమిచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి త్రిశూలము మరియు పక్కన ఉన్నటువంటి నెమలి మనకు భారీ ఎత్తున పెద్ద సైజులో కనిపిస్తున్నాయి. ఇది ఈ యూత్ వాళ్ళైతే దుర్గా యూత్ వాళ్ళు. వీళ్ళు శాంతి యూత్, దుర్గావాహిని యూత్, భగత్ యూత్, వీళ్ళు 3 యూత్ల వాళ్ళు కలిసి ఈ దుర్గా యూత్గా ఏర్పడి కాలేజ్ గ్రౌండ్లోనైతే పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. లైటింగ్లో దగదగ మెరిసిపోతున్నటువంటి ఈ గణపతి అయితే వచ్చేసి యంగ్ టైగర్స్ యూత్ వాళ్ళది. ఉయ్యాలలో గణపతి ఊగుతున్నట్లు వెనకాల సెట్టింగ్ చేశారు. అలా జలపాతం పారుతున్నట్లు, హిమాలయాల్లో గణపయ్య చల్లగా చేద తీరుతున్నట్లు ఈ బుజ్జి గణపతిని అయితే ప్రతిష్ఠించారు. మొత్తానికి లైటింగ్లోనైతే మన ఈ గణపతి అదరగొడుతున్నాడు. ఇక ఈ గణపతి ఆకారాన్ని అయితే చూడండి, ఏ రూపంలో కొలువై ఉంటాడో మీకు అర్థమవుతుంది. మొత్తానికి భగత్ యూత్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ గణపతి పైపులతో సెట్టింగ్ చేశారు. శానిటరీ షాప్లో లభించే పరికరాలతోనైతే ఈ గణపతిని అయితే తయారు చేసి వీళ్ళు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ఇగో మన ముందర కనిపిస్తున్నట్టుగా ఇంటూ ఈ గణపతి అయితే చేతులతో తాకితే దీవిస్తుంది, తొండం దగ్గర చేయి పెడితే తీర్థం పోస్తుంది, అలాగే కళ్ళు తెరుస్తూ చూస్తూ ఉంటుంది ఈ గణపతి. ఈ గణపతిని అయితే కొరట్లలోని స్నేహశీలి ఫ్రెండ్స్ యూత్ వాళ్ళైతే భిన్నంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. ఈ గణపతి మొత్తము కుడుకలతోటి తయారు చేశారు. కుడుకలను మొత్తం గణపతి ఆకారంలో పేర్చేసి గణపతిని అయితే వీరు ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. ఈ గణపతి అయితే వేరే లెవెల్లో ఉంది మొత్తానికి.
మీకు కనిపిస్తున్నటువంటి ఈ బుజ్జి గణపయ్యకు గోమతి చక్రాలను అయితే అతికించారు. వీళ్ళు గోమతి చక్రాలను అతికించి 11 రోజులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు ఈ మహారాజా బ్రదర్స్ అనేటువంటి యూత్ వాళ్ళు. ఈ నిమజ్జనం అయిన తర్వాత వెంటనే ఈ గోమతి చక్రాలను భక్తులకు అందజేస్తామంటున్నారు. ఇక ఫైనల్గా వచ్చేసి వీరసేన యూత్ పేరులోనే కాదు, గణపతి విగ్రహంలో కూడా వీరుడిగా ఉన్నాడు ఈ గణపయ్య. విగ్రహం అయితే భారీ ఎత్తున సుమారు 20-22 ఫీట్ల ఎత్తులో ఉంది ఈ గణపతి కొరట్లలో వినోబా రోడ్లోని వీరసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. మహారాష్ట్ర స్టైల్లో ఉన్నటువంటి ఈ గణపతిని